ఆయనేమో రాష్ట్ర మంత్రి, ఈయనేమో దివంగత దిగ్గజ నేత తనయుడు. అమాత్యుడిగా ఆయన కుమారుడికి తిరిగే లేదనుకుంటున్న సందర్భంలో ఈ యువ నేత సడన్ ఎంట్రీ పొలిటికల్ గా చర్చనీయాంశమవుతోంది. అంతేకాదు, మిస్టర్ మినిస్టర్ ఇక కాస్కో అన్నట్టుగా ఆ యంగ్ లీడర్ చేసిన కామెంట్స్ మరింత రెచ్చరేపుతూ ఉన్నాయి. ఇంతకీ ఆ మంత్రి ఎవరు, ఆ యువ నాయకుడు ఎవరు, వాళ్ళిద్దరి మధ్య ఈ రచ్చకు కారణం ఏంటి? నంద్యాలలో మళ్లీ మొదలైంది. తెర మీదకొచ్చిన భూమా వారసుడు, నాన్న అడ్డా నాదంటున్న భూమా జగత్, ఫరూక్తో ఫైట్ తప్పదా? ఉమ్మడి కర్నూలు జిల్లా రాజకీయాల్లో ప్రత్యేకమైన హిస్టరీ ఉన్న నంద్యాల రాజకీయాల్లో మరోసారి మంటలు రాజుకున్న సమయం ఆసనమైనట్లే కనిపిస్తోంది. అయితే అది పాలక ప్రతిపక్షాల మధ్య కాదు, రెండు వ్యతిరేక పార్టీల మధ్య కాదు, అధికార పక్షంలోని కీలకమైన రెండు కుటుంబాల మధ్య కయ్యాలు మొదలవడం ఖాయంగా కనిపిస్తోంది. అటు భూమా కుటుంబం, ఇటు మంత్రి ఫరూక్ కుటుంబం మరోసారి తలపడేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రస్తుత పరిస్థితుల్ని బట్టి తెలుస్తోంది. ప్రస్తుతం నంద్యాల నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఫరూక్ మంత్రిగా తిరుగులేని ఆధిపత్యం కనబరుస్తున్నారు. మినిస్టర్ కాబట్టి ఆయన రాష్ట్ర రాజకీయాల్లో బిజీగా ఉంటే లోకల్ గా ఆయన కొడుకు ఫిరోజ్ హవా నడిపిస్తున్నారు. సరిగ్గా ఇలాంటి పరిస్థితుల్లో భూమా ఫ్యామిలీ నుంచి యువనేత జగత్ ఎంట్రీ ఇవ్వడం పొలిటికల్ జగడానికి కారణమయ్యేలా ఉంది. ఆషామాషిగా కాదు, మంత్రికి చెక్ పెట్టేలా ఆ యంగ్ లీడర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. సొంత నియోజకవర్గం ఆళ్లగడ్డతో పాటు తన తండ్రి దివంగత భూమా నాగిరెడ్డి ప్రాతినిధ్యం వహించిన నంద్యాలలో కూడా రాజకీయం చేస్తానంటూ ఆయన బహిరంగంగా చేసిన ప్రకటన సొంత పార్టీలోనే కాదు, రాజకీయంగానూ కలకలం రేపుతోంది. అంతా సవ్యంగా సాగుతున్న నంద్యాల టీడీపీలో భూమా జగత్ ఎంట్రీ అగ్గిరాజేసేలా ఉంది. తండ్రి భూమా నాగిరెడ్డి జయంతి సందర్భాన్ని పురస్కరించుకొని అటు ఆళ్లగడ్డ, ఇటు నంద్యాల రెండు చోట్ల రాజకీయం చేస్తానంటూ ఆయన చేసిన కామెంట్స్ కాకరేపుతున్నాయి. జగత్ తీరుతో నంద్యాల జిల్లా టీడీపీలో ముఖ్యంగా మంత్రి ఫరూక్ వర్గంలో విలక్కాయ పడ్డట్లుగా మారింది పరిస్థితి. మామూలుగా అయితే ఈ వ్యాఖ్యలకు పెద్ద ఇంపార్టెన్స్ ఉండకపోయేది, కానీ రెండు కుటుంబాలకు దశాబ్దాలుగా రాజకీయ విభేదాలు కొనసాగుతుండడం వల్ల ఈ స్థాయి దుమారానికి కారణమని చెప్పొచ్చు. 2014 ఎన్నికల్లో వైసీపీ తరఫున భూమా నాగిరెడ్డి నంద్యాల అసెంబ్లీ నుంచి, శోభా నాగిరెడ్డి ఆళ్లగడ్డ నుంచి పోటీ చేసి గెలిచారు. ఎన్నికల ఫలితాలు రాకముందే రోడ్డు ప్రమాదంలో శోభా నాగిరెడ్డి మరణించడంతో ఆమె స్థానంలో కుమార్తె అఖిలప్రియ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయితే ఆ తర్వాత తండ్రితో కలిసి టీడీపీలో చేరి ఆమె మంత్రిగా ఛాన్స్ కొట్టేశారు. ఆ తర్వాత కొద్ది కాలానికి భూమా నాగిరెడ్డి మరణించడంతో వచ్చిన ఉప ఎన్నికల్లో ఆయన సోదరుడి కుమారుడు భూమా బ్రహ్మానందరెడ్డి విజయం సాధించారు. అయితే 2019 ఎన్నికల్లో శిల్పా రవి చేతిలో బ్రహ్మానందరెడ్డికి ఓటమి తప్పలేదు. దీంతో 2024 ఎన్నికల్లో భూమా కుటుంబాన్ని కాదని టీడీపీ అధిష్టానం ఫరూక్ని ఇక్కడ రంగంలోకి దింపింది. ఆయన గెలవడం, మంత్రిగా ప్రమోషన్ కొట్టేయడం చక్కచక్క జరిగిపోయాయి. టికెట్ దక్కని భూమా బ్రహ్మానందరెడ్డికి ఎమ్మెల్సీ ఇస్తామని ఎన్నికలకు ముందు అధిష్టానం హామీ ఇచ్చినా అది ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు. దీంతో ఒక రకమైన అసంతృప్తి, అసమ్మతి రాగం నంద్యాల టీడీపీలో రగులుతూనే ఉంది. ఈ పరిణామాల నేపథ్యంలో భూమా జగత్ చేసిన వ్యాఖ్యలు మరో జగడానికి దారితీసేలా కనిపిస్తున్నాయి. తండ్రి భూమా నాగిరెడ్డి స్ఫూర్తితో రాజకీయం చేస్తానంటూ ఆయన చేసిన ప్రకటన ప్రకంపనలు పుట్టిస్తోంది. మొదటి నుంచి నంద్యాలలో భూమా కుటుంబానికి ఫరూక్కి మధ్య విభేదాలు నడుస్తున్న సంగతి ప్రపంచమంతా తెలుసు. నాడు భూమా అఖిలప్రియ మంత్రిగా ఉన్నప్పుడైనా, ఇప్పుడు ఫరూక్ మంత్రిగా ఉన్నప్పుడైనా పరిస్థితుల్లో ఏమాత్రం మార్పు లేదు. ఇటీవల పూర్తయిన పార్టీ కమిటీల్లో జిల్లా ప్రధాన కార్యదర్శిగా మంత్రి ఫరూక్ తనయుడు ఫిరోజ్కి అవకాశం దక్కింది. వచ్చేసారి తండ్రి స్థానంలో తానే పోటీ చేస్తానని కూడా ప్రచారం చేసుకుంటున్నారు ఫిరోజ్. మరి ఇలాంటప్పుడు జగత్ కామెంట్స్ పై ఫరూక్ వర్గీయులు ఎలా స్పందిస్తారన్నదే ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. ఇప్పటికే జగత్ వ్యాఖ్యల్ని అధిష్టానం పెద్దల దృష్టికి తీసుకెళ్లినట్టుగా తెలుస్తోంది. భూమా జగత్ ఫరూక్ల జగడం సరే, మధ్యలో తన పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి. సోదరి అఖిలప్రియతో కొన్నాళ్లుగా బ్రహ్మానందరెడ్డికి సన్నిహిత సంబంధాలు లేవన్న ప్రచారం జరుగుతోంది. అందుకు జగత్ చేసిన వ్యాఖ్యలు బలాన్ని చేకూరుస్తున్నాయి. ఈ అంశం హైకమాండ్ దృష్టికి కూడా వెళ్ళినట్టు తెలుస్తోంది. గత ఎన్నికల్లోనే పోటీ చేయాలనుకున్న భూమా జగత్కి 2 నెలల వయస్సు తక్కువగా ఉండడంతో తప్పుకోవాల్సి వచ్చింది. ఈసారి ఎలాగైనా పోటీ చేయాలన్న ఆలోచనతో ఉన్న జగత్ వివాదాలకు దూరంగా ఉంటూ నెలకొక్కసారి మంత్రి లోకేష్ని కలుస్తూ
యాక్టివ్ పాలిటిక్స్ చేస్తున్నారు. గతంలో కూడా నాగిరెడ్డి కుటుంబం నుంచి 2 అభ్యర్థులు పార్టీ తరఫున ఒకరు ఎంపీగా మరొకరు ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ ఉన్నారు. అది వచ్చే ఎన్నికల్లో పునరావృతం చేయాలని భావిస్తున్న భూమా జగత్ మరి ఎంతవరకు సక్సెస్ అవుతారో, దానికి మంత్రి ఫరూక్ వేసే రాజకీయ ఎత్తుగడ ఎలా ఉంటుందో చూడాలి.